Hello guys, welcome back to my channel. Today we have to discuss some more problems on compound interest. So compound interest అంటే ఏంటంటే చక్రవడ్డీ అంటే వడ్డీ మీద వడ్డీ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ఉండే మెయిన్ ఫార్ములాస్ 3 ఉన్నాయన్నమాట. సో అవి ఏంటో చూద్దాం మనం ఫస్ట్. ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ amount equal to p of 1 plus r by 100 whole to the power of n అని. సో ఇక్కడ p అంటే ఏంటంటే ప్రిన్సిపల్ అంటే ఏంది మనకి అస్సలు అంటాం. సో ఇక్కడ n అంటే ఏంటంటే ఇక్కడ ఉన్న n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. నెంబర్ ఆఫ్ ఇయర్స్ యాన్యువల్లీ అని అంటాం. ఓకే, ఇక్కడ n వాల్యూ అది ఇంత ఎన్ని ఇయర్స్ ఇస్తే అన్ని ఇయర్స్ తీసుకోవాలి. సో మనకి ఫైనల్గా ఏమొస్తుంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అనమాట. మనకు వచ్చిన అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ని తీసేస్తే వచ్చేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇది ఫస్ట్ ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ వన్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది హాఫ్ ఇయర్లీకి ఎట్లా తీసుకుంటాం. ఇదేమో యాన్యువల్లీకి అంటే ఒక ఇయర్కి ఇది ఈ కన్సిడర్ చేయాలంటే ఇది ఫార్ములా. సో ఒకవేళ హాఫ్ ఇయర్లీకి ఎట్లా తీసుకోవాలనేది ఇది ఫార్ములా. సో హాఫ్ ఇయర్లీకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 2 బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 2n అనమాట. సో ఇక్కడ పి అంటే తెలుసు ప్రిన్సిపల్, ఇక్కడ ఆర్ అంటే ఏంటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, ఇక్కడ ఏ అంటే ఏంది అమౌంట్, ఇక్కడ ఎన్ అంటే ఏంది నెంబర్ ఆఫ్ ఇయర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏంది క్వార్టర్లీ అన్నాడు. అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ క్వార్టర్లీ అన్నాడు. క్వార్టర్లీ అంటే ఇక్కడనేమో ఇయర్కి తీసుకున్నాము పైన ఫస్ట్ది 1 ఇయర్కి, అండ్ ఇక్కడ ఏంటంటే హాఫ్ ఇయర్లీకి, ఇక్కడ క్వార్టర్లీకి అనమాట. సో ఇక్కడ అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 4 బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4n అనమాట. ఇక్కడ ఏ అంటే అమౌంట్, పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్, రైట్. సో ఈ 3 ఫార్ములాస్ కూడా ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఈ ఫార్ములా అండ్ ఇది మెయిన్ ఫార్ములా అయితే ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్కి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఫస్ట్ అమౌంట్ ఎంతనో తెలవాలి. సో అమౌంట్ తెలవాలంటే ఈ ఫార్ములా వాడాలి మనం, అమౌంట్కి ఈ ఫార్ములాస్ వాడాలి. సో ఇదేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్కి కామన్ ఫార్ములా అనమాట. సో ఈ ఫార్ములాలో అమౌంట్ తెలవాలంటే మనకి ఫస్ట్ ఈ ఫార్ములాస్ వాడాలన్నమాట. సో ఈ మూడు ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, దిస్ వన్ అండ్ దిస్ వన్, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఫస్ట్ క్వశ్చన్ పి ఈక్వల్ టు 2000 రూపీస్, ఆర్ ఈక్వల్ టు 10% అండ్ టీ ఈక్వల్ టు 2 ఇయర్స్ అన్నాడు. సో ఫైండ్ అమౌంట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇక్కడ మనకిచ్చింది ఏంది పి ఈక్వల్ టు 2000 ఇచ్చిండు, ఆర్ ఈక్వల్ టు 10% ఇచ్చిండు, టీ ఈక్వల్ టు 2 ఇయర్స్ ఇచ్చిండు. ఇక్కడ టీని మనం ఎలా తీసుకోవాలంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ కదా మనకి యాన్యువల్లీ. సో ఏం తీసుకోవాలి ఇక్కడ ఎన్ అంటే టీ ఈక్వల్ టు ఎన్ అని తీసుకుంటాం మనం. ఓకే, రైట్. టీ ఈక్వల్ టు ఎన్ అని తీసుకుంటాం. ఓకే, ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. అమౌంట్ అంటే ఏ వాల్యూ. ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇది సిఐ. ఓకే, సో ఇక్కడ మనకు అన్ని ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటంటే ఫస్ట్ అమౌంట్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చినప్పుడు అమౌంట్ కనుక్కోవాలి. సో మనకి ఈ ఇచ్చిన 3 ఫార్ములాస్లో ఏ ఫార్ములా యూజ్ చేయాలంటే ఫస్ట్ వన్ యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్ యూజ్ చేయాలి, రైట్. ఫార్ములా ఏంది, ఏ ఈక్వల్ టు పి ఆఫ్ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ n. సో ఇక్కడ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో పి ఎంత ఇచ్చిండు, 2000 ఇచ్చిండు.
ఆఫ్ 1 ప్లస్ ఆర్ ఎంత ఇచ్చిండు 10% ఇచ్చిండు అంటే 10 తీసుకుంటాం బై 100 హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అన్నాడు. ఎన్ ఎంత తీసుకోవాలి ఇక్కడ అంటే టీ ఎంత అయితే ఇచ్చిండో అంత తీసుకోవాలి. సో 2 ఇచ్చినట్టు 2 తీసుకోవాలి, రైట్. ఓకే, నెక్స్ట్ 2000 ఆఫ్ ఇక్కడ ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం ఎంత అవుతుంది 100 అవుతుంది. సో 100 1s 100 ప్లస్ 10 హోల్ టు ది పవర్ ఆఫ్ 2, రైట్. ఇక్కడ ఏమొస్తుంది 2000 ఇంటూ 110/100 ఇంటూ 110/100. ఈ 110/100 ఎందుకు రాసిన అంటే 2 టైమ్స్ ఇక్కడ స్క్వేర్ ఉంది కదా. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తే 110/100 వస్తుంది. సో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి 2 టైమ్స్ రాసినది, రైట్. ఓకే, చూద్దాం. 2 zeros క్యాన్సిల్ ఇక్కడ, అండ్ ఈ 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి 0 క్యాన్సిల్. సో మన ఫైనల్లీ ఆన్సర్ ఎంత వస్తుంది? ఏమేమి మీరు ఒకసారి 20 × 11 × 11, రైట్. ఆన్సర్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి 2420 వస్తుంది అమౌంట్ అనేది. ఓకే, ఇది అమౌంట్. సో మనం కనుక్కోమన్నది ఏంటిది ఇంకోటి సిఐ కదా, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో ఫార్ములా ఏంది సిఐ ఈక్వల్ టు ఏ మైనస్ పి కదా. సో ఏ ఎంత 2420 మైనస్ అసలు, ఇక్కడ అసలు ఎంత ఇచ్చింది మనకి 2000, ఇక్కడ ఇచ్చింది కదా 2000, ఆ 2000 ఇక్కడ వేసేసేయాలి. 2000 ఈక్వల్ టు ఏమొస్తుంది 420 వస్తుంది. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 420 రూపీస్ అయిందన్నమాట, రైట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 420 రూపీస్ అయింది. దిస్ ఇస్ ద ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, P ఈక్వల్ టు 16,000 రూపీస్, ఆర్ ఈక్వల్ టు 10% అండ్ టీ ఈక్వల్ టు 1 year 6 months అన్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, పి అనేది 16,000, ఆర్ అనేది 10% ఇచ్చిండు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అండ్ టైం వచ్చేసి 1 year 6 months అన్నాడు. అండ్ ఏమనుకోమన్నాడు అమౌంట్ ఎంత అవుతుంది అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అనుకోమంటాడు. సో ఇక్కడ ఈ టైం దగ్గర ఈ మంత్స్ని మనం ఇయర్లోకి కన్వర్ట్ చేస్తాం. సో 1 yearకి 1 అట్లే ఉంటుంది. 6 months అంటే మనం ఎలా తీసుకుంటాం 6 మొత్తం 12 months కదా. సో 6 1s 6 2s అంటే 1/2 వస్తుంది మనకి. సో 1/2 1.5 year అన్నట్టే కదా. 1 year 6 months అంటే 1.5 year అన్నట్టే కదా. సో ఇది ఇయర్స్ అన్నమాట. సో ఇయర్లోకి కన్వర్ట్ చేసినాం. ఓకే, సో ఇక్కడ మనకి అమౌంట్కి ఫార్ములా ఏమొస్తుంది అంటే ఇక్కడ P × 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ n ఇంటూ 1 + R/2/100 అంతే. సో ఇక్కడ మనకి అసలు ఎంత ఇచ్చిండు 16,000, 1 + R ఎంత ఇచ్చిండు 10%. సో 10 తీసుకోవాలి, 10/100 ఇంటూ ఎన్ వాల్యూ ఫస్ట్ 1 తీసుకుంటాం, ఇది 1 yearకి కాబట్టి. ఓకే, ఇంటూ 1 + R ఎంత 10%, 10/2/100. ఓకే, ఓకే 16,000 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 100 వస్తుంది. సో 100 + 10 అంటే 110 వస్తుంది. సో 110/100 ఇంటూ 0 క్యాన్సిల్ అవుతుంది.
సో ఇక్కడ ఏమొస్తుందంటే 1+1/20 వస్తుంది, రైట్. సో ఇక్కడ చూడు 16,000 ఇంటూ 110/100 ఇంటూ ఇక్కడ ఎల్సిఎం 20 వస్తుంది. సో 20 + 121/20, రైట్. 2 zeros క్యాన్సల్, 0 క్యాన్సల్, 2 1s 2 80s 160, రైట్. సో ఇక్కడ ఏమి మిగిలిన 80 11 21. సో 80 11 21, 80 × 11 × 21 చేస్తే 18,480 వస్తుంది అనమాట. 18,480 వస్తుంది. ఇది అమౌంట్. సో ఇది అమౌంట్ అనమాట. సో సిఐ కావాలంటే ఏం చేయాలి? A - P కదా. సో ఇక్కడ నుంచి ఏం చేస్తాం మనం? 18,480 మైనస్ 16,000. సో ఇక్కడ ఎంత వస్తుంది? 2,480, రైట్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇదేమో అమౌంట్, రైట్. థర్డ్ క్వశ్చన్ ఏంది? P = 6,400, R = 25%, T = 2 years 9 months. వాట్ ఈస్ ద అమౌంట్ అండ్ వాట్ ఈస్ ద సిఐ? సో ఇక్కడ మనకి ప్రిన్సిపల్ ఇచ్చిండు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. సో ఇక్కడ ఈ టైంని ఏం చేద్దామంటే మనం కన్వర్ట్ చేద్దాం. 2 years అన్నాడు కదా, 2 అట్లా ఉండని. ఈ 9 monthsని ఏం చేద్దామంటే 9 monthsని ఇయర్లకి కన్వర్ట్ చేయాలి. సో 9/12. సో 3 3s 9, 3 4s 12 అనమాట. 3/4 అనేది వస్తుంది. ఓకే, 3/4, రైట్. ఇది టీ వాల్యూ. ఓకే, సో అమౌంట్కి ఇక్కడ ఫార్ములా ఏమొస్తుంది? అమౌంట్ = P × 1 + R/100 ఇంటూ ఎన్ ఎంత? ఎన్ వాల్యూ ఫస్ట్ 2 తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత ఏమొస్తుంది? 1 + 3/4 R/100. ఓకే, ఇది ఫార్ములా అనమాట. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చిండో 6,400. 1 + R ఎంత? 25%. సో 25/100 ఇంటూ ఎన్ ఎంత? 2 ఇంటూ ఇక్కడ 1 + 3/4 ఇంటూ R ఎంత? 25%/100. ఓకే, 25 4s 100. ఓకే, 25 4s 100. 25 4s 100. ఇక్కడ ఏమొస్తుంది? 25 21 20 25 1s 25, 25 4s 100 కదా. సో ఇక్కడ ఏం మిగులుతుంది? 6,400. ఇక్కడ ఈ 4 ఉన్నది. సో 4 ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఏమవుతుంది? 4 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? 4 + ఇక్కడ 1 ఉంటుంది కదా, 5/4 స్క్వేర్ వస్తుంది అనమాట. దీనికి స్క్వేర్ ఇంటూ 1 ఇంటూ 1 + ఇక్కడ ఏమేమి మిగిలినాయి చూడు, 3/4 అండ్ ఈ 4 పైకి తీసుకుపోతాం అంటే ఏమవుతుంది? 1/4 అవుతుంది. 3/4 ఇంటూ 1/4 ఏమవుతుంది? 3/16 అవుతుంది. సో 3/16. ఓకే, నెక్స్ట్ 6,400 ఇంటూ 5/4 ఇంటూ 5/4. ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని 2 times రాసినాం. ఓకే, ఇంటూ ఇక్కడ ఎల్సిఎం తీసుకో. 16 + 3 ఏమవుతుంది? 19/16 కదా. సో 19/16 వేసుకో. ఓకే, రైట్. ఇప్పుడు ఏమన్నా కొట్టుడు ఉంటే కొట్టేసేసి 16 1 16 4 24. 400 4 1 400 అంతే కదా.
425లో 100. ఓకే, ఏమేమి మిగిలింది? 25 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 19. 25 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 19, 11,870. 875 ఇది అమౌంట్ అనమాట. సో దీంట్లోకి వచ్చి మనం ఏం చేయాలి? ప్రిన్సిపల్స్ని తీసేయాలి. ఎంత? 6,400. ఓకే, 6,400 తీసేయాలి. 5,475 అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిఐ. ఓకే, this is the CI and this is the amount, right?